ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు దయచేసి ఎవరు కూడా ప్రశాంత్ మహేందర్ ఫిరోజ్ ఫయజ్ బయట ఈ మైక్ ఇది క్లియర్ ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు మన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడాలని కోరుతా ఉన్నా చెప్తా ఉన్నా ఆదిలాబాద్ దత్తరిల్లాల జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న ఈ సమావేశంలో అధ్యక్షత వహిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు ఒక సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా కూడా పనిచేసి ఆదిలాబాద్ కి ఎన్నో రకాలుగా విశేషమైన సేవలు అందించిన గౌరవ పెద్దలు అన్న శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులైన నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరుడు మరి పట్టు వదలని విక్రమార్కుడిలాగా శాసనసభలో అడుగు పెట్టాలనుకున్నాడు. మరి మొన్న గోల్ కొట్టి బ్రహ్మాండంగా ఇవాళ కష్టకాలంలో కూడా పార్టీకి ధైర్యాన్ని ఇస్తూ పార్టీకి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యకర్తలకు కూడా అండగా ఉంటున్న మా సోదరుడు అనిల్ జాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరి ఈరోజు నిజానికి కార్యక్రమానికి హాజరు కావాల్సినప్పటికీ వాళ్ళ సోదరుడి అకాల మరణంతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోతా ఉన్నా అని ఇప్పుడే నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 2 గంటల ముందు ఫోన్ చేసి నేను ఇంత ఇంపార్టెంట్ సమావేశంలో పాల్గొనలేను, కానీ మా ఆసిఫాబాద్ వాళ్ళందరూ వచ్చినారు, నా కూతురు కూడా వచ్చింది, అందరూ కూడా వచ్చినారు అన్న గుర్తు చేయండి, మా కార్యకర్తలందరికీ చెప్పండి అని చెప్పి నాకు ప్రత్యేకంగా మీకు నమస్కారం చెప్పమని కోరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు సోదరి శ్రీమతి గోవా లక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవనీయులైన మరి సోదరులు మొన్న జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో కేవలం ఒక స్వల్ప 4,000 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలైన మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఖానాపూర్ లో మీకోసం ఎప్పుడు కూడా ఏ కష్టంలో ఉన్నారో సోదరులు విద్యా జాన్సన్ నాయక్ గారికి, గౌరవనీయులు పెద్దలు నిర్మల్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారికి, గౌరవనీయులు అన్న రామకృష్ణారెడ్డి గారికి, నిర్మల్ నుంచి వచ్చేసిన నాయకులకు, నిర్మల్ నుంచి వచ్చేసిన సోదరులందరికీ, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన పెద్దలు ముధోల్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన సోదరి గౌరవనీయులు రమాదేవి గారు, అదేవిధంగా సోదరులు విలాస్ గడ్కవార్ గారు, కిరణ్ కుమ్రేవార్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు లోలం శ్యామ్ సుందర్ గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులు డాక్టర్ సుభాష్ చంద్ర గారు, అదేవిధంగా మరి కాగజ్ నగర్ నుంచి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ విఠలన్న గారు, వస్తున్నాడు ఇంకా దూరం కాబట్టి, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, వేదిక మీద చాలా మంది వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అదే మాదిరిగా చాలా మంది నాయకులు ఉన్నారు. నేను ఎవరెవరో పేరైతే చెప్పలేదో దయచేసి వాళ్ళందరూ మనసులో తెచ్చుకోండి, బయట తిట్టకండి. ఇప్పుడే తిరిగి మన పార్టీలోకి తిరిగి విచ్చేసి మన సొంత ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు జనార్దన్ రావు గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మన పెళ్లి కొడుకు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో, ఇక్కడ ఉండే అన్ని కులాలు అన్ని మతాల ఆశీర్వాదంతో కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ ఆత్రం సబ్బు అన్న గారికి, అదేవిధంగా కొమరం భీమ్ గారి వారసత్వం గురించి అందరికీ తెలుసు. కొమరం భీమ్ గారి మనవడు గౌరవనీయులు గుండ్రం
సోనేరావు గారికి ఇంకా పేరు పేరు సయీద్ భాయ్, యూనిస్ ఇక్బానీ, లాలాభాయ్, ఇంకా మిగతా మిత్రులు ఎవరెవరైతున్నారో వారందరికీ పేరు పేరున నేను ఎవరెవరు పేర్లు అయితే చెప్పలేదు. పట్టణాధ్యక్షులు సోదరులు అజయ్ గారికి ఇంకా పేరు పేరున అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ఎండలో ఇంత ఓపికగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మన 52 మండలాలు, అదేవిధంగా 8 మున్సిపాలిటీలు, 2111 బూత్ల నుంచి విచ్చేసిన మా సోదరులకు సోదరీమణులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం, స్వాగతం. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారం. చాలా కాలం తర్వాత ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా స్వాగతానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చిన స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ గారు ఈ రోజు కాదు, ఒక 4 నెలల కిందటనే అభ్యర్థిని ఖరారు చేసినారు. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆకులం సక్కు గారు ఉండే. కానీ ఎన్నికల్లో ఆ రోజున్న పరిస్థితులు, అప్పుడున్న వాతావరణం వల్ల సక్కు గారిని పిలిచి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, అన్నా మీరు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు, మరి మీలాంటి వారు పార్లమెంట్ లో ఉంటే పార్టీకి లాభం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజలు, ఆదిలాబాద్ లో ఉండే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇలాంటి సీనియర్ పార్లమెంట్ కు పోతే బాగుంటది. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ దయచేసి ఈ సీట్ లో మీరు కనుక సహకరిస్తే లక్ష్మణ్గా నిలబెట్టాలనుకుంటా ఉన్నా, కానీ మీకు మాటిస్తున్నా మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టా అని చెప్పి 4 నెలల కిందట కేసీఆర్ గారు ఆకులం సక్కు గారికి ఒక మాట చెప్పడం జరిగింది. ఇవాళ అధికారంలో లేకపోయినా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ అధికారం పోగానే తమ దారులు వెతుక్కుంటూ వదిలిపోయినా ఇవాళ ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక టీచర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక సామాన్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి సీనియర్ శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచి మరి మొన్న పార్టీ ఆదేశం మేరకు పక్కకు తప్పుకున్నా ఇవాళ ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కష్టంలో కూడా నేనున్నా అంటూ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు విచ్చేసిన ఆకులం సక్కు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలి. వాళ్ళ మంత్రి పదవులు చేసిన వాళ్ళు, పెద్ద పదవులు చేసిన వాళ్ళు కూడా జారుకుంటా ఉన్నారు. 9.5 ఏళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారు పెద్దపీట వేస్తే అధికారం ఉన్న నాళ్ళు కేసీఆర్ గారే గొప్పవాడు, కేసీఆర్ గారే ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు అని మాట్లాడిన పెద్ద నాయకులేమో జారుకున్నారు. కానీ ఒక ఆదివాసీ బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, నీవాడు పేదవాడైనా కూడా వాల్యూస్, విలువలు ఉన్నవాడు కాబట్టి ఆకులం సక్కు గారు అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి మీ మీద భరోసాతో, మీ మీద నమ్మకంతో మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు పోయినా వాళ్ళు గెలిపించుకుంటారు నన్ను అనే ఒక విశ్వాసంతో ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో మాకంటే బాగా మీకే తెలుసు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరచేతిలో వైకుంఠం, ఏది అడిగితే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాలకు 500 బోనస్ ఇస్తా, ఇంట్లో గోడలు ఉంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో
ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంకుకు వండి ఉరకండి, తెచ్చుకోండి, ఊరికి నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు, అధికారంలోకి వచ్చిండు. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో 2 రోజులు ముందుకు జరిపింది. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎక్కకపోతారేమో భయం. 2 రోజుల ముందే గద్దెనెక్కిండు. గద్దెనెక్కడం మాత్రం 2 రోజుల ముందెక్కిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మన దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుచుకునే ఆలోచనలు లేదు. మీకు 2,500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4,000 రూపాయలు ఇస్తారన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వార్త పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ బండి కదులుతుంది తప్ప, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని ఎత్తగొట్టుడు కూడా ఖాయం, ఫ్రీ బస్సులు కూడా మాయమవ్వడం పక్కా ఖాయం. ఎందుకంటున్నా ఈ మాట అంటే మీరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. ఏమంటాడు, సెక్రటేరియట్కి వచ్చింది ముఖ్యమంత్రి, వచ్చి అంటాడు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయని వచ్చినా లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా, గడ్డపాలలు పట్టుకొని, తట్టపాలలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి తువ్వాలు కప్పుకొని, పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ బంగ్లాలల్లా, పాత పాత దేవాలయాలల్లా ఎవరు తిరుగుతాడు? ఎవరు? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ లంక బిందెలని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా? అదే విధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం. ఆయన మంత్రుడు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నావు, రైతు బంధు 10,000 కేసీఆర్ పిచ్చివేస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా, రైతు భరోసా అన్నావు. ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు, వెంకటరెడ్డి అంటే ఆయన, రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు. రైతు బంధు అడుగుతానట చెప్పు తీసుకొడతారట. నేను అడుగుతా ఉన్న ఆదిలాబాద్ లో ఉండే రైతు బిడ్డలందరికీ, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు 70,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు ఒక్కసారి కూడా అడిగే అవసరం లేకుండా టింగు 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 అని పడ్డమాట యాదుకున్నదా? ఆ రోజేమో మీరు అడిగే అవసరం లేకుండా, దండ పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కడుపులో చల్ల కదలకుండా అక్కడ మీరు కూర్చుంటే కూడా మీ బ్యాంకు ఖాతాల్లో 70,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ గారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతామంటున్నారు. మరి రేపటి రోజున మే 13న రైతులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాత్రం చెప్తారు. ఆలోచించండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అడగవలసిన అవసరం లేకుండానే కరెంట్ మంచిగా వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు, టైంకు రైతు బంధు, టైంకు కొనుగోలు కేంద్రాలు, మీరు అటు కొనుగోలు కాగానే పంట కొనగానే 10-20 రోజులలో మీ ఖాతాలలో పైసలు, కడుపు నిండా బ్రహ్మాండంగా నీళ్లు, ఎక్కడికక్కడ బోర్లు కూడా రివర్స్ లో దాన్ని బ్రహ్మాండంగా భూగర్భ జలాలు. ఇది ఆనాటి పరిస్థితి. కాంగ్రెస్ వచ్చింది,
కరువును తీసుకొని వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామాలలో ఏం వాతావరణం ఉన్నదో, ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. కరెంటు చక్కగా ఉండదు, మంచినీళ్ళ కోసైతున్నది. నేను మనం చూసిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కూడా మనం మారుమూల తాండాలు, మారుమూల గిరిజన గూడాలలో కూడా ఇంటింటికి నల్లబెట్టి కేసీఆర్ గారు నీళ్ళు అందిస్తే ఆనాడు ఇదే విలేకరులు వార్తలు రాసేది. ప్రతి సంవత్సరం ఉండేది ఏజెన్సీలో అంటు రోగాలు, మంచం పట్టిన మన్యం అని ప్రతి వర్షాకాలంలో వార్తలు ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే అతిసార వ్యాధి, వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం, విష రోగాలు, అంటు రోగాలు, జ్వరాలు, ఇట్లా ప్రతిరోజు ప్రతి సంవత్సరం వార్తలు ఉండేది. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిందో, ఎప్పుడైతే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బ్రహ్మాండమైన కార్యక్రమం పూర్తయిందో, గత 7-8 ఏళ్లుగా ఎన్నడూ కూడా ఈ వార్తలు మనం చూడలేదు. ఆడబిడ్డలు మళ్ళీ కుండలు బిందెలు పట్టుకొని వాగుల కాడికి ఇంకో ఎక్కడెక్కడ ఉండే నీళ్ల కాడికి ఇవాళ మళ్ళీ దేవులాడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదా గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి నిజానికి స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ఎలక్షన్లకు ముందే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అవుతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. తాండాలలో, గూడాలలో అక్కడ జరిగే దుష్ప్రచారాన్ని సరిగా తిప్పి కొట్టలేకపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనం కూడా మళ్ళీ తాండాలలో, గూడాలలో ఇది ఒక సప్పుదాల ఎలక్షన్ కాదు, ఆత్రం సప్పుగారి ఎలక్షన్ కాదు. ఇది పార్టీ ఎలక్షన్. నిలబడ్డది ఒక్క సప్పుదాల కావచ్చు, కానీ ఇది మనందరి ఎలక్షన్, మనందరి భవిష్యత్తుతోని, పార్టీ భవిష్యత్తుతోని ముడిపడి ఉన్న ఎలక్షన్ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2111 బూతులలో ఉంటే మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీ అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఆగస్టులో మీ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, తర్వాత సొసైటీ ఎలక్షన్లు కూడా వస్తాయి. పార్లమెంట్ లో మనం కనుక గట్టిగా పట్టుబడితే ఇలా బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలుపు అవకాశాలు మనకే ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉంటది, త్రిముఖ పోటీ ఉంటది, పక్కాగా గెలిచే అవకాశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కోపం మీద ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద తప్పకుండా మంట మీద ఉన్నారు. అందుకే మనం ప్రజలకు మొన్న జరిగిన మోసపు హామీలు, మొన్న ఇచ్చిన దొంగ హామీలు, వాళ్ళు మాట నిలబెట్టుకొని వైనాన్ని మనం విడమర్చి చెప్తే చాలు. గ్రామాల్లో పోదాం, పిల్లల్ని అడుగుదాం. రేవంత్ రెడ్డి అంటున్నాడు 32,000 ఉద్యోగాలు ఇచ్చినారని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు. నేను ఒక్కడే మాట్లాడుతున్నా, దయచేసి గ్రామాలలో కూడా మీరు కూడా చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు ఉంటేది. ఉద్యోగ కాగితాలు ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, రాత పరీక్ష కావాలి, ఇంటర్వ్యూ కావాలి, అప్పుడే కదా మరి కాగితాలు ఇచ్చేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. మరి ఇవ్వకుండానే లగ్గం కాకుండానే పిల్లలు పుట్టినట్టు మరి ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండానే 32,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు డైలాగులు పెడుతుంటే, అబద్ధాలు చెప్తుంటే నిజాలు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. పిల్లలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాంటి అంటే మంది పుట్టిన బిడ్డలు కూడా మా బిడ్డలు అని చెప్పుకునే పాపం మాట గట్టిగా చెప్పాలి. మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు.
ఆ ఉద్యోగాలకు ఇవాళ నాడు కోర్టులో చిన్న చిన్న సమస్యలుంటే వీళ్ళు వచ్చిన తర్వాత పరిష్కారం అయితే మేమిచ్చినామని చెప్పి డైలాగు కొడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది తెలంగాణ యువతకు. ఒకటే సంవత్సరంలో గెలిచిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాట ఇచ్చింది. అందుకే మనం ఏం చేయాలి, పిల్లలకు ఈ 30,000 ఆ 2 లక్షల ఖాతాలు రావు. మీరు ఇంకా తెలంగాణ పిల్లలకు ఈ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉంటారనే మాట గ్రామ గ్రామాన ప్రతి తాండాలో ప్రతి గూడెంలో పిల్లలకు చెప్పవలసిన మాట మన మీదనే ఉన్నది. ఆ బాధ్యత మన మీదనే ఉన్నది. తెలంగాణ యువతకు చెప్పాలి ఎంత మోసం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో టీఈటీ అనే పరీక్ష, టెస్ట్ అనే పరీక్ష పెట్టినాం, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దానికి ఆనాడు మనం పెట్టిన ఫీజు 400 రూపాయలు. కాంగ్రెస్ వాళ్ళు బాగా పెట్టినాడు, మీరు ఇంత ఫీజు పెడతారా, ఇంత పెడతారా, ఇంత ఎక్కువ పెడతారా, మేము వస్తే ఉచితంగా చేస్తామన్నారు. ఇలా మళ్ళీ టీఈటీ అని పెట్టింది. పెడితే ఎంత పెట్టింది తెలుసా? ఫీజు 2,000 రూపాయలు. 400 మనం పెట్టినేమో తిట్టిండ్రు, ఫ్రీగా పరీక్షలు పెడుతున్నారు. ఈ రోజు మాత్రం 2,000 రూపాయలు ఫీజు పెట్టింది. అది మాత్రమే కాదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పచ్చి మోస ప్రభుత్వం అంటే, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మనం డిఎస్సికి 5,000 ఉద్యోగాలకు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఏమన్నాడు, ఇది దగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు. ప్రభుత్వంలో 25,000 ఖాళీలు ఉంటే 5,000కే ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఈ రోజు మరి ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు. ఎంతమందితో ఇచ్చిండు? మనం ఇచ్చిన 5,000కు ఇంకొక 5,000 కలిపి 10,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చిండు. మరి ఇది దగా డిఎస్సి కాదా? తెలంగాణ పిల్లల్ని మనం అడగొద్దా? ఇవన్నీ కూడా చెప్పాలి. టీఈటీ విషయంలో మోసం, డిఎస్సి విషయంలో మోసం, గ్రూప్ 1 ఉద్యోగాలు. ఆ రోజు మనం 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మన ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి పోయి, ప్రతి తాండాకి పోయి, ప్రతి గూడానికి పోయి 500 ఉంటాయా, దాదాపు 2,000 ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ 1 లో, అన్నిటికీ ఇవ్వాలన్నాడు. మరి ఆయన ఏం చేసింది? వచ్చినాక 500కు ఇంకొక 60 కలిపి 560తోని నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే మాటలేమో ఆకాశంలో, చేతలు మాత్రం మళ్ళీ పాతాళంలో అనే విధంగా ఇలా పచ్చి మోసం చేస్తున్నది తెలంగాణ యువతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట గ్రామ గ్రామాన చెప్పవలసిన విషయం మన మీద. మనం ఎందుకు చెప్తున్నాం కానీ పిల్లలకేమో ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేదు, ఉద్యోగులకేమో మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం. 73% ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతాలు పెంచి బ్రహ్మాండంగా 2 పిఆర్సీలు ఇచ్చి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని మీకు మాత్రం ఉన్నది పేగు బంధం. ఉద్యోగులు ప్రభుత్వ బంధం కాదు, ఇది పేగు బంధం. ఉద్యోగ టైం నుంచి మీరు మాతో కలిసినారు, సకల జనుల సమ్మెలో కలిసినారు, అన్ని రకాలుగా మీరు మాకు అండగా ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీకు ఎక్కువ జీతం ఇస్తా అని చెప్పిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఉద్యోగులకు జీతాలను అత్యధికంగా ఇచ్చినాం, కానీ వాళ్ళ మనసు కూడా గెలుచుకోలేకపోయినాం. ఎందుకు? జీతాలు టైంకి పడలేదనే ఒక బదనం. కరోనా తర్వాత కొంత ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత రైతు బంధాలకు, సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇట్లాంటి ఆసరా పెన్షన్లు ఇవి ఆగొద్దని చెప్పి అవసరమైతే ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యం ఇచ్చినా నడుస్తుంది, పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఉద్యోగుల మీద కోపంతోనో ఉపాధ్యాయుల మీద పగతోనో కానే కాదు. మనకు వాళ్ళతో ఉన్నది పేగుబంధమైనప్పటికీ, దేశంలోనే అత్యధికంగా జీతాలు ఇస్తున్నప్పటికీ చెప్పుకోలేక, వివరించి వాళ్ళను ఉద్రేకించుకోలేక వాళ్ళని కూడా దూరం చేసుకున్నాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే వీళ్ళనే మళ్ళీ మనం తిరిగి కలవాలా, యువకులను కలవాలా, ఉద్యోగులను కలవాలా, మన గిరిజన సోదరులను కలవాలా, లంబాడా సోదరులు, అదేవిధంగా మన ఆదివాసీ సోదరులు, వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6% రిజర్వేషన్ 10% పెంచుకున్నాం. తాండాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేసుకున్నాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం, సేవరాం జయంతిని అధికారికంగా జరుపుకున్నాం. బ్రహ్మాండంగా మరి గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆనాడు కొమరంభీర్ గారు జల్ జంగల్ జమీన్ అంటే దాన్ని ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి మాటను. ఇంటింటికి నీళ్లు ఇచ్చినా
ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేసినా, గిరిజనులకు పోడు భూముల మీద పట్టాలు ఇచ్చి హక్కులు ఇచ్చినా, అదే విధంగా హరితహారం కార్యక్రమంతో జంగల్ని కూడా కాపాడినా, ఇవన్నీ చేసింది కేసీఆర్. కొమరం భీం ఆశయాలను నిజంగా ప్రభుత్వంలో ఉండి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్. గతంలో కొమరం భీం గారిని ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, గుర్తించలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జోడెన్ ఘాట్ లో బ్రహ్మాండంగా వారి కోసం ఒక స్మారక మ్యూజియం నిర్మాణం చేసినాం. జోడెన్ ఘాట్ లో స్వయంగా ఆనాడు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా వచ్చి కొమరం భీం గారి జయంతిని గాని వర్ధంతిని గాని అధికారికంగా తెలిపి వారికి నిజమైన నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కొత్తగా ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి ఆ జిల్లాకు కూడా కొమరం భీం గారి పేరు పెట్టి ఇవాళ ఆయన ఆశయాలకు నిజమైన వారసులుగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా ఆనాడు ఇంద్రవెల్లిలో కాల్చి చంపిందే వీళ్ళు, ఆనాడు ఇంద్రవెల్లిలో కాల్చి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ఇంద్రవెల్లికి వస్తాడు రేవంత్ రెడ్డి, అదే ఇంద్రవెల్లికి వస్తారు కాంగ్రెస్ నాయకులు. సిగ్గు లేకుండా, కనీసం మాటల్లో నిజాయితీ లేకుండా, ఇప్పటి వరకు ఎవరైతే అమరవీరులైనా వారికి కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా, సిగ్గు లేకుండా, మానం లేకుండా ఇవాళ మళ్ళొక్కసారి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ మనమే చెప్పాలా, ప్రతి బూత్ లో చర్చ పెట్టాలా, ప్రతి ఊర్లో చర్చ పెట్టాలా, ప్రతి కాడ కూడా ఈ సమస్యల గురించి మనమే మాట్లాడాలి. దయచేసి నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకున్న భ్రమలన్నీ తొలగిపోయినాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు సందర్భం వస్తుందా మే 13 నాడు ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టాలన్నా, ఎట్లా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగరేసి ఆ సత్తు గారిని గెలిపించి కేసీఆర్ గారిని తిరిగి బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఈ పార్టీకి తిరుగులేదు అనే విధంగా ఎట్లా మద్దతు ఇవ్వాలన్న దాని మీద ప్రజలు దృఢంగా ఉన్నారు. కానీ నాయకులే అక్కడక్కడ పెద్ద పెద్ద పదవులు చేసిన నాయకులు కూడా జబర్దారేసి మారిపోతా ఉన్నారు. నేను వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, పోయింది అధికారం మాత్రమే. కార్యకర్తల్లో పోరాట పటిమ ఎంత మాత్రం తగ్గలేదు, కార్యకర్తల్లో పోరాట పటిమ తగ్గలేదు. నాయకులు పదవుల కోసం, పైరుల కోసం పార్టీలు మారుతుండొచ్చు, అధికారం ఎన్నికలకు వస్తుండొచ్చు, కానీ గ్రామాల్లో కార్యకర్తలు మాత్రం గట్టిగా ఉన్నారు. రేపు మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా మళ్ళీ రేపటి రోజున పంచాయతీ ఎన్నిక కానీ, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక కానీ, రేపటి రోజున జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, సొసైటీ ఎలక్షన్ కానీ ఎగిరేది గులాబీ జెండానే గ్రామంలో మరొకసారి గాలికి బలపం పెట్టుకొని మీరు సక్కుదాల కోసం ఈ రోజు మీరు పనిచేస్తే రేపటి రోజున మేమందరం కలిసి మీకోసం గ్రామాలు ఎందుకంటే ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే ఎత్తుకోవాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుకోవాలి. ఆదిలాబాద్ లో 10 సీట్లుంటే 2 సీట్లు మనకు వచ్చినాయి, 8 సీట్లు మనకు రాలేదు. ఇలా 8 సీట్లు కూడా తిరిగి మళ్ళా ఎట్లా సాధించుకోవాలా, ఏం నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఏ కారణాల చేత ఓడిపోయినామో వెతుక్కోవాలి. వెతుక్కొని తిరిగి మళ్ళీ పూర్వ వైభవం సాధించుకునే దిశగా పెట్టుకోవాలి. వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు అంటూ ఉన్నారు, నిజంగా ఈయన ముఖ్యమంత్రిలా ఉన్నాడా, రేవంత్ రెడ్డిని చూస్తుంటే ముఖ్యమంత్రిని చూసినట్టు అనిపిస్తలేదు, ఇంకా ప్రతిపక్షంలో ఉండే ఒక ఐరావేల నాయకుడిలాగా, ఒక దారిన పోయే నాయకుడిలాగా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అనే మాట గ్రామాన్ని అనుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, జేబులో కత్తెర పెట్టుకొని మెడలేసుకుంటాడే, నువ్వు ముఖ్యమంత్రిగా పోటీ కొట్టడం నాకు అర్థం కాదు. జేబులు మెడలేసుకుంటా అంటాడు, ఇంకేమంటాడు, మానవ బాంబునైతే అంటాడు, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం కూలగొట్టే కర్మ మాకేం లేదు, నీ ప్రభుత్వం కూలగొట్టే కర్మ మాకేం లేదు, మాకేం తొందర లేదు. ప్రజలు మాకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినారు, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా రాబోయే 5 ఏళ్ళు కూడా నువ్వు నడుపు ప్రభుత్వాన్ని మేము వద్దట్లేదు. 5 ఏళ్ళు నడుపు, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో ఆ 420 హామీలు అవసరం వచ్చిన అందరికీ 420 హామీలు చూపెట్టండి. అందరికీ రాలే, గ్రామాలకు కూడా ఇస్తాం. తప్పకుండా ఆ
420 హామీలను కూడా తప్పకుండా ఎండగడతాం. 5 ఏళ్లు మీ ప్రభుత్వం ఉండాలి, ఉండి ఈ 420 హామీలు ప్రజలకు ఏవైతే ఇచ్చినావో అవన్నీ నిలబెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులందరికీ అధికారం ఇవాళ కొంతమందిని ఆకర్షిస్తుండొచ్చు, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అక్కడ అధికారంలో ఉండే వాళ్ళ ప్రాపకం కోసం పోతుండొచ్చు. ముదురులో పోయిండ్రు, నిర్మల్లో పోయిండ్రు, కాగజ్ నగర్ లో పోయిండ్రు, వచ్చిండ్రు అధికారం రాగానే మనకాడికి, అధికారం పోగానే వెళ్ళిపోయింది. ఏం పర్వాలేదు, వాళ్ళ గురించి మీరు పర్వ చేయకండి. వీళ్ళు ఉద్యోగంలో కూడా ఎవరు లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు మీరే, మళ్ళా ఇయ్యాల ఉన్నది మీరే. ఎవరైతే చిక్కటి నాయకులు, చిక్కటి కార్యకర్తలున్నారో వాళ్ళే మిగిలిండ్రు. వాళ్ళనే వేసుకొని మళ్ళా కూలగొడదాం. తప్పకుండా చలిచీమలు ఒకటైతే ఎట్లయితే భయంకరమైన బలమైన సర్పానికి వచ్చినాయో అదే పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ అనే విష సర్పాన్ని కూడా ఇదే గులాబీ జెండా కప్పుకున్న చలిచీమలే రేపు ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా కొడతాయనే మాట రుజువు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. आदिलाबाद में जितने भी हमारे भाई है, बहन है, आप तमाम भाइयों से बहनों से मैं एक चीज पूछना चाहता हूं। आज जब से कांग्रेस की हुकूमत बनी तेलंगाना में, आप एक मिनट के लिए सोचिए, ये आदमी जो आज हुकूमत में चीफ मिनिस्टर की गद्दी पे बैठा रेवंत रेड्डी, ये किसके लिए काम कर रहा? ये राहुल गांधी के लिए काम कर रहा कि नरेंद्र मोदी जी के लिए काम कर रहा है? आप एक मिनट के लिए सोचिए, आप सोचिए, गौर करिए क्या हो रहा है। ऊपर राहुल गांधी कहीं ऊपर चल रहे हैं, वहां पे उत्तर प्रदेश में, झारखंड में। क्या बोल रहे राहुल गांधी ये बोलते हैं कि चौकीदार चोर है, चौकीदार चोर है। चौकीदार टेबल चौकीदार चोर है नहीं राहुल गांधी अंटाడు. మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. నేను అంటలేదు, राहुल गांधी अंटाడు. రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇద్దరు వెళ్ళికొచ్చి, ये चोर नहीं है हमारे बड़े भाई है। नरेंद्र मोदी आदिलाबाद में इंदरवेली में हमारे बड़े भाई है, चोर नहीं, बहुत अच्छे इंसान है हमारे बड़े भाई। అదే విధంగా రాహుల్ గాంధీ ఏమో అక్కడ అంటాడు అదాని ఫ్రాడ్ హై అంటాడు, అదాని పచ్చి మోసగాడు అంటాడు. रेवंत रेड्डी ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, बहुत अच्छे दोस्त है, हम गले मिलते हैं, अलग बलय करते हैं और अदानी के इन्वेस्टमेंट तेलंगाना में वेलकम करते हैं. ఇది रेवंत रेड्डी. राहुल गांधी अंटाడు गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, वहां पे कुछ काम नहीं हुआ, गुजरात एक गोलमाल है. राहुल गांधी अंटाడు. रेवंत रेड्डी ఏమంటాడు आदिलाबाद ला, नहीं तेलंगाना मॉडल ठीक नहीं है, हम भी जाएंगे गुजरात मॉडल के रास्ते पे, మేము కూడా గుజరాత్ మోడల్ నే వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో అంటాడు लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को गिरफ्तार करना नाइंसाफी है, అన్యాయం, लिकर स्कैम లేదు, మందు లేదు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ये आदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీకి చెప్పారు. గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చిన ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయిండు. ఆ టీవీ షో ఆప్కి అదాలత్ పోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగిండు, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టు అన్న పాపం. తెచ్చిపెట్టే వాళ్ళు మేము మోడీకి ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీకి ఓటేస్తాడు. ఏం చెప్పాలి?
అరే తప్పు చేస్తున్నారు పోయి మోడీ కోటేస్తూ ముంచుతారని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా? వేసుకోండి మోడీ, దాదాపు మోడీకో. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి. జర ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఇదే ఫాల్తుగాలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీ టీము ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ముందు చెప్పండి. चौकीदार चोर है, नहीं बड़े भाई, अदानी फ्रॉड है, नहीं अदानी फ्रेंड है. ये कल स्कैम हुआ, ये कल स्कैम नहीं हुआ. अदे विधंगा गुजरात मॉडल फेक है, नहीं फेक नहीं, बहुत अच्छा मॉडल है. ఎవరి కోసం పనిచేస్తున్నారు? దయచేసి ఆలోచించండి. అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ బీటీ మండలి కొంతమంది బేవకూఫాలు. నేను అడుగుతున్న వాళ్ళం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కోరుట్లలో ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈటెల రాజేందర్ గజ్వేల్లో ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? బోధులో మా తమ్ముడు మరి బీజేపీలో ఉండే తీస్మార్ ఖాన్లను 32 ఖాన్లను ఓడగొట్టిందే బీఆర్ఎస్ అయితే మేము వాళ్ళకు బీటీం ఎట్లయితారా సన్నాసులారా అనే మాట కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ములను అందరం ఇక్కడికి వచ్చిన మా నాయకులను నేను అడుగుతా ఉన్నా. డేంజర్ నిజంగా చెప్పాలంటే దేశం ఉన్నది బీజేపీతోనే ఉన్నది, అందుకేం అనుమానం కూడా అవసరం లేదు. మీరు చూడు రేపు మాట్లాడుతున్నారు బీజేపీ కుల్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ, కర్ణాటకలో మరొక ఎంపీ, మధ్యప్రదేశ్ లో మరొక బీజేపీ క్యాండిడేట్ ఓపెన్ గా స్పీచ్లలోనే చెప్తున్నారు, మాకు రేపటి రోజున 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి తీసి పారేస్తామని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. ఇది వాస్తవమా కాదా? మీరే ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఇలా కుల్లా చెప్తున్నది వాళ్ళ అభ్యర్థులు, రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు తీస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఉన్నమాట కూడా మా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. నేనేదో వాళ్ళ మీద అక్కస్తో చెప్తలేను, వాళ్ళ మీద కోపంతో చెప్తలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసింది. మొదలు డిజిటల్ ఇండియా అన్నారు, ఏమైందో ఎవరికి తెలియదు. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నారు, తర్వాత ఫిట్ ఇండియా అన్నారు, ఫిట్ ఇండియా అన్నారు, స్టార్ట్అప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. అవి ఏమైనా ఎవరికి తెలియదు. కొత్త ప్రోగ్రామ్ చాలు చేసిండ్రు, పేసో ఇండియా. ఇండియాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మే దుకాణం చాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికలకు ముందేమో ఆదిలాబాద్ లో ఉండే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ దాన్ని తిరిగి తెరిపిస్తాని 5 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటిచ్చింది. 5 ఏళ్ల తర్వాత మరి అదే బీజేపీ అదే సిసిఐని అమ్మకానికి పెట్టిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ రంగ సంస్థలుంటే ఒక లాభం ఉంటుంది ఎస్సీ ఎస్టీ సోదరులకు. ఏముంటది? ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే అదానికో అంబానీకో ఇంకొకరికో అలా రిజర్వేషన్ ఉంటుందా ప్రైవేట్ లా? మరి అలా బీజేపీ వైఖరితో మీకు ఈ పార్టీ అర్థం కావాలా? కేంద్రంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగ నమ్ముతున్నది బీజేపీ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఆ సంస్థలను నమ్మడం వల్ల ఇలా పూర్తిగా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అదే వరుసలో అదే ఉడవడిలో రేపు రాజ్యాంగాన్ని కూడా మార్చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు లేకుండా చేయాలన్నదే బీజేపీ ఆలోచన అనే మాట కూడా దయచేసి మా దళిత సోదరులు, మా గిరిజన సోదరులు, లంబాడ కావచ్చు, ఆదివాసీ కావచ్చు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తిస్తా ఉన్నాను. అదే బీజేపీ వాళ్ళు ఏమన్నారు గతంలో 5 ఏళ్ల కిందట, ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ రైలు తీసుకొస్తాం, ఆదిలాబాద్ లో 2000 ఎకరాలు ఉన్నది,
ఎయిర్పోర్ట్ పెట్టేందుకు అవకాశం ఉన్నది. నాగ్పూర్ కూడా దగ్గరనే ఉన్నది, ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ పెట్టమన్నారు. ఎందుకు వేయాలి మరి బీజేపీ కోర్టు? ఏ కారణం చేత వేయాలి బీజేపీ కోర్టు? సిసిఐ తెలిపినందుక, ఎయిర్పోర్ట్ పెట్టనందుక, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైలు చేయనందుక, లేదా ఈ దేశంలో మతం పేరు మీద మంటలు పెడుతున్నందుక ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు? ఒక ఆయన ఉన్నాడు కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? ఎవరికి దేవుడు మోడీ? జీవెక్కించి తొక్కించిన రైతులకు దేవుడా? నువ్వే కదా, నీ ప్రభుత్వమే కదా. జీవులెక్కించి రైతులను చంపింది నీ ప్రభుత్వం కాదా? వాళ్ళకు దేవుడా? లేదా మా తమ్ములకు, మా రైతులకు, మా తమ్ములకు, మా మహిళలకు 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినందుకు మహిళలకు దేవుడా? లేదా 60 రూపాయలు డీజిల్ 95 రూపాయలు చేసినందుకు రైతులకు దేవుడా? 70 రూపాయలు పెట్రోల్ ను 110 రూపాయలు చేసినందుకు మా తమ్ములకు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి 10 ఏళ్లలో ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 20 లక్షలు కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వనందుకు మా యువకులకు దోస్తా యువలకు దేవుడు? తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు, ఆదిలాబాద్ లో సిసిఐ అన్నారు, బయ్యారంలో ఉప్పు కర్మాగారం అన్నారు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ. ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? ఏమన్నా మాట్లాడితే గట్టికంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనే పంచాయతీ లేదు, రాముడితో మనకేం పంచాయతీ లేదు. నేను ఒకటే అంటున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రామాలలో చెప్పండి, రాముడితో పంచాయతీ లేదు. రాముడికి మొక్కుదా, కానీ తెలంగాణకు పైసా పని చేయని బీజేపీ పండబెట్టి మొక్కుదాం. రాముడికి మొక్కుదా, ఇబ్బంది లేదు. రాముడు అందరి వాడు, రాముడు ఒక పార్టీలో లేడు, రాముడు అందరి దేవుడు. బీఆర్ఎస్ కు ఆయనే రాముడు, బీజేపీకి ఆయనే రాముడు, కాంగ్రెస్ కూడా ఆయనే రాముడు. ఆయన ఏ పార్టీ సభ్యుడు కాదు. రాముడికి మొక్కుదాం, తెలంగాణకు ఆదిలాబాద్ కు పైసా పని చేయని బీజేపీని పండబెట్టి తొక్కుదా. ఆ విషయంలో ఆలోచన కూడా మాట్లాడి విజ్ఞప్తిస్తా ఉన్నా. దయచేసి నేను ఇలా కోరేది ఒకటి, చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. 2026లో భారతదేశం మొత్తం డీలిమిటేషన్ జరగబోతా ఉంది. డీలిమిటేషన్ అంటే ఏంటి? కొత్తగా రాష్ట్ర నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతాయి, పార్లమెంటు నియోజకవర్గాలు కూడా లెక్క ప్రకారం అయితే పెరగాలి. కానీ మొన్న మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన కొంతమంది విలేకరులు పత్రికలలో రాశారు. వాళ్ళు ఏమంటారంటే 1980లో 70లో ఆనాడు భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతా పోతున్నది, కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి. మాకిద్దరు మేమిద్దరు, మాకిద్దరు మేమిద్దరు మాకిద్దరు, ఈ స్లోగన్ తో ఆనాడు కుటుంబ నియంత్రణ అని చెప్పి బాగా మన ఆనాటి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ, పక్కకున్న కర్ణాటక, అవతల పక్కకున్న తమిళనాడు, కేరళ, మొత్తం దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలన్నీ కుటుంబ నియంత్రణ బాగా పాటించింది. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. కానీ ఉత్తరాదిలో ఉండే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వాళ్ళేమో ఇల్లే మాట, ఆడేమో జనాభా పెరిగింది. ఇవాళ కేంద్రం ఏం ఆలోచిస్తుంది ఎక్కడైనా? వాళ్ళు ఏమంటారంటే రేపు సీట్లు పెంచాలి 2026లో. ఎక్కడ ఎంతమంది ఉంటే అక్కడ అన్ని సీట్లు పెంచుతామంటారు. ఇది న్యాయమా? ఇది కరెక్టా? దక్షిణాదిలోనేమో కుటుంబ నియంత్రణ పాటించి దేశం కోసం అని చెప్పి పిల్లలు కనకుండా ప్రభుత్వం చెప్పిన మాటిన వాళ్ళకేమో సీట్లు తగ్గిస్తారట. కానీ ఉత్తరాదిన ప్రభుత్వం చెప్పిన మాటినకుండా ఇష్టం వచ్చిన పిల్లలు కానీ మరి అక్కడ పేదరికం పెంచిన వాళ్ళకేమో సీట్లు పెంచుతారట. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ అని అడుగుతున్నారు కొంతమంది. పార్లమెంట్ లో ఎందుకు ఉండాలి బీఆర్ఎస్? ఇది జాతీయ పార్టీల మధ్య ఎలక్షన్ కదా, మీకేం సంబంధం అంటారు. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ అంటే రేపటి రోజున తెలంగాణలో మన పార్లమెంట్ సీట్లు తగ్గితే దానికోసం కొట్లాడాలంటే కొట్లాడే ఒకే ఒక జెండా ఈ గులాబీ జెండా మాత్రమే. కాంగ్రెస్ బీజేపీ సన్నాసులు, ఆ టూడు బసవన్నలు, వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నోరు కూడా తెలవరు వాళ్ళు పార్లమెంట్ లో. తెలంగాణ కూడా రేపటి రోజున పార్లమెంట్ లో ఏ ప్రయోజనాలు కావాలన్నా, రేపు ఆదిలాబాద్ లో సిసిఐ ఫ్యాక్టరీ గురించి అవసరమైతే ఆమరణ దీక్ష చేయాలన్నా లేదా గల్లా బట్టి అడగాలన్నా అది సాధ్యమయ్యేది తప్పు గారికి ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప రేపు
ఉండాలన్నా, ఆదివాసీలకు రక్షణ ఉండాలన్నా, రాజ్యాంగంలో మళ్ళీ మన గిరిజనులకు కానీ మన దళిత సోదరులకు కానీ రిజర్వేషన్లు పోవద్దన్నా తప్పకుండా ఈ జెండా ఇక్కడ ఉంటేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. రోజులు సత్తుదాదా అన్ని రాలేడు, అన్ని ఇళ్లకు రాలేడు. ఎందుకంటే 16-17 లక్షల ఓట్లు, 2111 బూతులు, 52 మండలాలు, 8 మున్సిపాలిటీలు, అంతటికీ ఒక మనిషి అందరూ. ఇది ఆయన ఒక్క ఎలక్షన్ కాదు, మనందరి ఎలక్షన్. ఎక్కడో అక్కడ ఏ ఊరు కావురు, ఏ బూత్ కాబోతు మనం గట్టిగా తగులుకుంటేనే, గట్టిగా అందుకుంటేనే మరి అటు కాంగ్రెస్ మోసాలు, ఇటు బీజేపీ డొల్ల వైఖరులు ఇవన్నీ వివరించి చెప్తేనే రేపు ప్రజల మద్దతు మనకు ఉంటుంది. గుర్తు చేయండి ప్రజలకు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఎట్లా నీళ్లు వస్తుండే, ఎట్లా కరెంట్ వస్తుండే, ఎట్లా రైతు బంధు వస్తుండే, ఎట్లా పెన్షన్లు వస్తుండే, ఎట్లా కళ్యాణ లక్ష్మి వస్తుండే గుర్తు చేయండి. ప్రజలను అడగండి, కులం బంగారం వస్తుందా అడగండి, కులం బంగారం అన్నారు అడగండి, వస్తున్నదా లేదా, 15,000 వస్తున్నదా అడగండి, కరెంటు చక్కగా వస్తుందా అడగండి, రుణమాఫీ అయిందా అడగండి. కాంగ్రెస్ వారికి ఏ హక్కు ఉంది అని ఓటు అడుగుతున్నాడో ఇలా తీయండి, ఎండగట్టండి, ఇలా తీయండి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. బీజేపీ పడుగులకు అడగండి, ఏమైనా రైలు అన్నావు, 5 ఏళ్ల కింద వచ్చింది మీ నాయకుడు, ఏడవైంది రైలు, 6 నుంచి ఆదిలాబాద్ రైలు అడగండి. ఏమైంది సిసిఐ, ఎందుకు తెరవలేని అడగండి. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు, ఏమవసరం ఉంది అనే మాట కూడా బీజేపీని అడగండి. తప్పకుండా తెలంగాణ ఏనాటికైనా శ్రీరామ రక్ష గులాబీ జెండా అనే మాటను గట్టిగా చెబుదాం. గ్రామ గ్రామాన నాయకులు పైన మనలో పోరాట పట్టిన తగ్గలేదు అనే విధంగా రేపు మే 13 నాడు మన గులాబీ జెండా ఆదిలాబాద్ లో ఎగరేద్దామనే మాట ఎందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎప్పుడు రమ్మన్నా మే 13 వరకు కానీ ఆ తర్వాత కానీ తప్పకుండా మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు 35-36 మంది ఉన్నాం. అందరూ కూడా అనిల్ జాదవ్ గాని, గోవలక్ష్మి గాని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గాని అందరం ఎక్కడికి వచ్చినా, ఏ ఒక్క కార్యకర్త సమస్య వచ్చినా అందరం వస్తాం, మీ పక్షాన్ని నిలబడతాం, పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ. గట్టిగా ఆదిలాబాద్ దగ్గర కారు గుర్తులే, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.